ఆసుపత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఎలాంటి పరిస్థితి అయినా ఆమె తప్పకుండా వస్తుంది. ముంబై ఆసుపత్రిలోని పేద రోగులకు రోజుకు 100 మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు, మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ కిచిడీ ఆజీ అని పిలుస్తారు. ముంబైకి చివరిలో ఉన్న పాల్ఘర్ సిటీలో నివసిస్తున్న 62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ గారు కుదురుగా నిలబడి గాని కూర్చొని గాని మాట్లాడలేరు. దానికి కారణం 5 ఏళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్ వ్యాధి. అంతటి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న రోజు స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడీ తయారు చేసి దాన్ని స్వయంగా తీసుకుని పాల్ఘర్ గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుతుంది. అక్కడ వార్డుకు తిరుగుతూ పేద పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్నపిల్లలకు పంచిపెడుతుంది. ఇంత మంచి సేవా గుణం కలిగిన కిరణ్ కామ్దార్ గారి గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియచేయండి.